సోషల్ మీడియాలో ఇచ్చిన హామీ ఏమైందని ఎమ్మెల్యేను ప్రశ్నించిన సామాన్యుడిపై పోలీసులు దాష్టీకాన్ని ప్రదర్శించారు. దాంతో అవమానం భరించలేక సెల్ఫీ వీడియో తీసుకుని ఎలుకల మందు తాగి బాధితుడు సూసైడ్ అటెంప్ట్ చేశాడు. ఈ అమానుష ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది. గంగాధర మండలం హిమ్మత్ నగర్ కు చెందిన బండారి శ్రీనివాస్ మా ఊరికి వేయిస్తా నన్న బస్సు ఏది ఎమ్మెల్యే గారు అని చొప్పదండి ఎమ్మెల్యే బేడిపల్లి సత్యంను ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. దాంతో ఎమ్మెల్యే అనుచరుడు చెవులమద్ది శ్రీనివాస్ ఫోన్ చేసి దుర్భాషలాడాడు. అదే రోజు బండారి శ్రీనివాస్ తనను కులం పేరుతో దూషించాడని మల్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ నెల 18న పోలీస్ స్టేషన్కు పిలిపించిన ఎస్ఐ నరేష్ కుమార్ తనను తీవ్రంగా కొట్టాడని, ఆ అవమానాన్ని భరించలేకే ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు బాధితుడు శ్రీనివాస్ తెలిపాడు. ప్రస్తుతం కరీంనగర్ ప్రభుత్వ దవాఖానాలో చికిత్స పొందుతున్నాడు. నేను ఫేస్బుక్లో మా ఊరికి బస్సు కావాలని ఫేస్బుక్లో పోస్ట్ పెట్టినందుకు మలయాళ ఎస్ఐ నరేష్ కుమార్ నన్ను నిన్న పొద్దున 8:30కి తీసుకెళ్ళి రాత్రి 10:30 కూర్చోబెట్టుకొని మధ్యాహ్నం ఇష్టం వచ్చినట్టు కొట్టాడు. దానివల్ల నాది తప్పేం లేదు. వేరే వ్యక్తి, అధికార పార్టీలో ఉన్న వ్యక్తి చెప్పడం వల్ల నా పైన కేసు ఫైల్ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మా గ్రామానికి మా ఊరికి బస్సు కావాలని నేను ప్రశ్నించడమే తప్పైనట్టుంది ఎస్ఐ గారికి. అందువల్ల నన్ను చాలా కొట్టాడు నిన్న. అందుకని ఈ అగత్యానికి పాల్పడ్డాను. ఎస్ఐ నేను ఫేస్బుక్లో మా ఊరికి బస్సు కావాలని ఫేస్బుక్లో పోస్ట్ పెట్టినందుకు మలయాళ ఎస్ఐ నరేష్ కుమార్ నన్ను నిన్న పొద్దున 8:30కి తీసుకెళ్ళి రాత్రి 10:30 కూర్చోబెట్టుకొని మధ్యాహ్నం ఇష్టం వచ్చినట్టు కొట్టాడు. దానివల్ల నాది తప్పేం లేదు. వేరే వ్యక్తి, అధికార పార్టీలో ఉన్న వ్యక్తి చెప్పడం వల్ల నా పైన కేసు ఫైల్ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మా గ్రామానికి మా ఊరికి బస్సు కావాలని నేను ప్రశ్నించడమే తప్పైనట్టుంది ఎస్ఐ గారికి. అందువల్ల నన్ను చాలా కొట్టాడు నిన్న. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సందీప్ అందిస్తారు. సందీప్, మా ఊరికి బస్సు ఏది అని చెప్పి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు మల్యాల ఎస్ఐ తనను చితకబాదాడని చెప్పి బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దాంతోనే అతను సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య యత్నానికి కూడా పాల్పడ్డాడు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? మొత్తానికి ఒక కలకలం అయితే కొనసాగుతుంది. మా ఊరికి బస్సు వేయిస్తా అన్నటువంటి బస్సు ఏది అనేటువంటి ఒక ప్రశ్నను సోషల్ మీడియాలో బండారి శ్రీనివాస్ అనే వ్యక్తి ప్రశ్నించాడు. ఈ క్రమంలో అతన్ని చితకబాది అంటే కేసు నమోదైన తర్వాత సోషల్ మీడియాలో పోస్టు పెట్టినందుకు గాను అతన్ని తీసుకొచ్చి ఆ క్రమంలో అక్కడి నుంచి నేరుగా పిఎస్ కు అక్కడనే చితకబాది పోలీసు మార్కు ట్రీట్మెంట్ చూపెట్టారు. ఆ తర్వాత కూడా అక్కడ నుంచి పిఎస్ కు తీసుకెళ్లారు. అయితే మరొకసారి జగిత్యాల అంటే ఈ ఎమ్మెల్యేకు మేడిపల్లి సత్యం చొప్పదండి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకు సంబంధించి ఎటువంటి పోస్టు పెట్టినా కూడా తక్షణమే రౌడీ షీట్ తెరుస్తామని చెప్పారు. దీంతో ఆయన తీవ్ర అవమాన భారానికి గురయ్యాడు. ఎందుకంటే హిమ్మత్ నగర్ అనేటువంటి గ్రామానికి 6 నెలల్లో బస్సు సౌకర్యం కల్పిస్తా అని మేడిపల్లి సత్యం ఎమ్మెల్యే ఉన్నటువంటి చొప్పదండి ఎమ్మెల్యే చెప్పడం జరిగింది. తనకు మా ఊరికి బస్సు ఏదైనా ప్రశ్నించేందుకు గాను ఒక వ్యక్తి మలయాళం సంబంధించినటువంటి శ్రీనివాస్ అనే మరొక వ్యక్తి ఫిర్యాదు తోటి తక్షణమే ఉటావుటిన వచ్చినటువంటి పోలీసులు అతన్ని చితకబాదడము, ఇష్టానుసారం వ్యవహరించడం జరిగింది. ఈ క్రమంలో అతన్ని చితకబాది సాయంత్రం వదిలిపెట్టినప్పటికీ కూడా ఆయన అవమాన భారాన్ని తట్టుకోలేక ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మొత్తానికైతే ఇటు అంటే ఈ పార్టీకి సంబంధం లేకుండా వ్యక్తిగతంగా ఒక సోషల్ యాక్టివిస్ట్ గా ఉన్నటువంటి వ్యక్తి బండారి శ్రీనివాస్ హిమ్మత్ నగర్ లో 6 నెలల్లో బస్సు అంటూని చొప్పదండి ఎమ్మెల్యే గారు చూస్తానే రకరకాలుగా పెట్టడం జరిగింది. సహజంగా హామీలు ఇచ్చినటువంటి పక్షంలో ప్రశ్నిస్తారు, కానీ ఈ ఆగడాలు ఏంటి అనేటువంటి ఒక ప్రశ్న కొనసాగుతుంది. మొత్తానికి మలయాళ ఎస్ఐ నరేష్ తో పాటు మలయాళ పోలీసులు కాస్త అత్యుత్సాహం ప్రదర్శించినట్లయితే మనకు కనిపిస్తుంది. ఖచ్చితంగా హామీలపై ప్రశ్నిస్తే ఇటువంటి ఏంటనేటువంటిది ఒకటి కొనసాగుతుంది. మొత్తానికి దీనిపైన చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కూడా సీరియస్ అయ్యారు. ఇటువంటి ఘటనలు తట్టుకునేటువంటి పరిస్థితి ఖచ్చితంగా బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. ఖచ్చితంగా కూడా పోలీస్ స్టేషన్ లో నిర్బంధించడము, వ్యక్తి ఎలుకల మందు తాగడము, పురుగుల మందు, ఇవన్నీ కూడా ఈ రకమైన సిచ్యువేషన్ ఎందుకు కొనసాగుతోంది? ఖచ్చితంగా హామీలు ప్రశ్నించడము తప్ప, మీరు ఇచ్చినటువంటి హామీని మేము అడిగాం తప్ప కొత్తగా ఏమి అడగలేనటువంటి
సందర్భాన్ని అయితే మనం సందీప్ రావు, చూస్తున్నాం. బాధితుడిని ఎవరైతే చిత్రహింసలకు గురి చేశారో ఎమ్మెల్యే అనుచరులు కావచ్చు, లేదంటే మల్యాల ఎస్ఐ కావచ్చు, వాళ్ళ మీద పోలీసు ఉన్నతాధికారులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? రైట్, ప్రస్తుతానికైతే ఇంకా ఎటువంటి దీనిపైన ఎంక్వైరీ అయితే కొనసాగుతుంది. ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా దీనిపైన ఆరా తీస్తున్నారు. అసలు ఏం జరిగింది, అసలు అంతా చితక బాధాల్సిన అవసరం వచ్చింది. ఇంటికి వెళ్ళి మరి బాధితులు చెప్తున్నటువంటి విధంగా చెవులపైన తలపైన ఇష్టానుసారంగా పోలీసులు కొట్టారు నన్ను. మల్యాల ఎస్ఐ నరేష్ ఇష్టానుసారంగా వ్యవహరించాడు. ఎందుకు ఈ విధంగా కొనసాగింది, తాను ఏం తప్పు చేశాను, తాను ఏమైనా హత్యకు పాల్పడ్డానా, ఎవరైనా అత్యాయత్నం చేశానా, అత్యాచారానికి పాల్పడ్డానా అనేటువంటి విధంగా ఆయన చెప్తున్నాడు. కుటుంబ సభ్యులు కూడా అదే ఆరోపిస్తున్నారు. మొత్తానికైతే పోలీసులు కాస్త అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. ఎందుకంటే చొప్పలాని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చెప్పినటువంటి దరిమిల ఈ కొనసాగినట్టు మనకైతే క్లియర్ కట్ గా అర్థమవుతుంది. మొత్తానికి ఈ పోలీసుల అత్యుత్సాహము, అలాగే ఒక్క చిన్న ఫిర్యాదు ప్రముఖంగా అనేక కేసులు కొనసాగుతున్నటువంటి సందర్భంలో లైట్ తీసుకుంటున్న పోలీసులు మరి ఒక్క పిటిషన్ ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ బస్ ఏది అని అడిగినందుకు ఈ విధంగా చితకవ్వడం పైన మొత్తంగా పోలీసుల పైన కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తానికి ఎస్ఐ నరేష్ పైన అలాగే సంబంధిత పోలీస్ డిపార్ట్మెంట్ పైన కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇటు ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా దీనిపైన ఆరా తీస్తున్నాయి. సింధూరా. రైట్, థ్యాంక్ యూ సందీప్ రావు.